హాయ్ అందరికీ వెల్కమ్ టు అనుప్రసాద్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. చాలా రోజులు అవుతుంది లాంగ్ వీడియోస్ పెట్టి, అస్సలు వీలవడం లేదు లాంగ్ వీడియోస్ చేయడానికి. అందుకని షార్ట్ వీడియోస్ అలా పెడుతున్నాను. ఇంకా ఈ వీడియో దేనికోసమో మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయింది అనుకుంటున్నాను. మా ఇంట్లో అయితే పండగ జరుగుతుంది. ఆ పండగ వ్లాగే వీడియో ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. మా పార్టీ వేషాలు చూస్తే ఇంకా బాగుంటాయి. పండుగ రోజైతే పిన్ని, బాబాయ్, పార్థివ్ అయితే వచ్చారు. హన్విక ఏమైంది అనుకుంటున్నారా? హన్విక ముందే వచ్చేసింది. సమ్మర్ హాలిడేస్ కదా ఇప్పుడు పిల్లలందరికీ. ఇంకా అమ్మమ్మ ఇంటితో ఉంటానని చెప్పేసి నాతో పాటు వచ్చేసింది. తనని తీసుకొచ్చేసాను. పార్థివ్ చాలా మిస్ అయ్యాడు పాపం. చాలా డేస్ గ్యాప్ వచ్చేసింది. ఒక 10 డేస్ అలా అయ్యి ఉంటుంది. చూడండి వాడి రియాక్షన్స్ అవన్నీ లైవ్లో పెడతాను, మీరు కూడా. చూసారు కదా, చాలా రోజుల తర్వాత పాపం వచ్చాడు, మిస్ అవుతాడు అనుకుంటే అంత గట్టి కొట్టేశాడు ఒకేసారి. ఇంకా మా హన్వికకి నిద్దట్లో ఉండేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఇంకా కోపం వచ్చేస్తుంది. అందులోనూ వీడు ఎంత గట్టిగా కొట్టాడో దానికి ఇంకా కోపం ఆగలేదు. అందరం ఆపుకుంటేనే ఆగింది, లేకపోతే ఆ టైంలో వదిలితే పార్టీని గట్టిగా కొట్టేసేది. చూడండి కొట్టేసి అలా నవ్వుతున్నాడు మళ్ళీ. అందరం అలా కొంచెం కంట్రోల్ చేస్తే అప్పుడు కామ్ అయింది పాపం. నిద్దట్లో ఉంది కదా, చాలా గట్టిగా తగిలేసింది. మీకు కూడా సౌండ్ వినిపించింది కదా ఎంత గట్టిగా తగిలిందో. చిన్నపిల్లలు ఏ టైంలో ఎలా ఉంటారో అసలు చెప్పలేం కదా. వాడు చూడడానికి వెళ్తూనే ఒకేసారి అంత గట్టిగా కొట్టాడు చూడండి. సౌండ్ ఎంత గట్టిగా వినిపించింది కదా, అస్సలు అనుకోలేదు అలా కొడతాడని. పార్థివ్ హన్వికని కొట్టిన వెంటనే హన్వికని పట్టుకోకుండా వదిలేసి ఉంటే పార్థివ్ని గట్టిగా కొట్టేసేది. కానీ ఆ టైంలో మంచిగా కూల్ చేసి మంచిగా చెప్తే అలా సర్దుకుంది. ఇంకా నెక్స్ట్ మినిట్లో చూడండి వాళ్ళిద్దరు ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. చాలా రోజులు అవ్వడం వల్ల పాపం ఇద్దరు కూడా మిస్ అయ్యారు ఒకరినొకరు. ఇంటి దగ్గర అలా ఇద్దరు ఒకరు ఏ పని చేస్తే అలా చేస్తూ ఉండేవారు. అలాగా ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు వెళ్ళటం, తినేటప్పుడు కూడా ఇద్దరు కలిసి తినడం, అలా చేయడం వల్ల పాపం చాలా మిస్ అయిపోయారు అనమాట ఇద్దరున. ఇంకా ఇద్దరు ఒక చోట చేరారు కదా, మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేస్తారు. ఇంకా ఏ పని చేసినా ఒకేలా చేయడానికి ట్రై చేస్తారు. ఇంకా ఇంట్లో పండగ చేసుకుంటున్నామంటే హడావిడి మొత్తం వంటలు చేసేటప్పటికి టైం సరిపోతుంది కదా. ఇంకా అత్తయ్య అయితే పిండి రుబ్బుతున్నారు గారెలు అవన్నీ వేయడానికి. పండగ రోజు ఏమైందంటే నేను కూడా ఇంట్లో లేను, అత్తయ్య ఒక్కరే ఉన్నారు, ఎవరు హెల్ప్ చేయడానికి కూడా లేరు. కొంచెం పని ఉండి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను నేను ముందు రోజు అయితే. ఇంకా పండగ రోజు అమ్మ, బాబాయ్, పిన్ని వీళ్ళందరూ ఎలాగో మా ఇంటికి వస్తారు కాబట్టి వాళ్ళతో వచ్చేయచ్చు అని చెప్పేసి నేను కూడా వాళ్ళతోటే వచ్చాను. ఇంకా వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయింది, అందువల్లే కొంచెం వంటలు కూడా లేట్ అయ్యాయి పండగ రోజు. ఇంకా మేము వచ్చేటప్పటికి అత్తయ్య పిండి అంతా రుబ్బేసి రెడీగా పెట్టారు. ఇంకా వచ్చిన వెంటనే వంటలు చేయడానికి అయితే రెడీ అయిపోయాం. పిన్ అయితే గారెలు వేసేసారు. ఇంకా ఇంకా ఉంటాయి కదా బిర్యానీ ఇవన్నీ చేయాల్సినవి. ఇంకా అన్ని వంటలు అయితే ఫాస్ట్గా చేసేసాం. మనం ఎంత ఫాస్ట్గా చేద్దాం అనుకున్నా సరే స్టవ్ పైన చేసేటప్పటికి కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు అంత ఫాస్ట్గా అవ్వదు. స్టవ్ పైన కట్టెల పొయ్యి పైన అయితే ఫాస్ట్గా అవుతుంది, కానీ స్టవ్ పైన మనం ఎంత ఫాస్ట్గా చేద్దామని చెప్పేసి అనుకున్నా సరే కొంచెం ఎలా అయినా లేట్ అవుతుంది. అందుకే ఆ రోజు డిన్నర్ కూడా కొంచెం లేట్ అయింది. ఎందుకంటే మేము ఒక దగ్గర నుంచి వచ్చేటప్పటికే కొంచెం లేట్ అయింది కాబట్టి ఇంకా వంటలు కూడా లేట్ అయిపోయాయి. కానీ లాస్ట్కి ఎలా అయినా సరే అన్నీ మంచిగా వండేసుకొని
మంచిగా ఎంజాయ్ చేసాం పండుగ అంతా కూడా. ఇంకా మా పార్టీ చూడండి మంచిగా స్నాక్స్ అవన్నీ పట్టుకొని డాడీ అన్నయ్య మధ్యలో కూర్చొని తింటున్నాడు. కెమెరా రాగానే వాడు యాక్టింగ్ చూడండి ఎలా స్టార్ట్ చేశాడో. ఇంకా వంటలు అవన్నీ ఒక్కొక్కరం ఒక్కొక్కటి షేర్ చేసుకున్నాం. అమ్మ అయితే మంచిగా చికెన్ని మ్యారినేట్ చేస్తున్నారు. కారం ఉప్పు ఇవన్నీ కలిపేసి రెడీగా పెట్టుకుంటే ఇంకా చికెన్ కర్రీ కూడా చేసేయచ్చు కదా. ఇలా ఒక్కొక్కరం ఒక్కొక్క పని షేర్ చేసుకుని ఫాస్ట్గా అయితే పండుగ రోజు ఇంకా పనులు అవన్నీ కంప్లీట్ చేసేసుకున్నాం. చెప్పాను కదా ఎంత ఫాస్ట్గా చేద్దాం అనుకున్నా స్టవ్ పైన చేసేటప్పటికి ఎక్కువ క్వాంటిటీలో కొంచెం లేట్ అయింది. ఇంకా ఇంట్లో అందరూ పండుగ రోజు బిజీగా ఉన్నారు ఎవరి పనుల్లో వాళ్ళు. ఇంకా పార్టీతో ఆడడానికి ఎవరు లేరని చెప్పేసి వాడు ఫ్లాష్ కార్డ్స్తో అయితే ఆడుకుంటున్నాడు మంచిగా. మనం ఏదైనా ర్యాండమ్గా తీసి అడిగినా సరే వెంటనే టక్కుమని చెప్తాడు, చాలా బాగా చదువుతాడు కూడా. ఇంకా అంతే అల్లరి కూడా చేస్తాడు పార్థివ్ బాబు. ఇంకా హన్విక ఎక్కడుందో ఈ వీడియోలో లేదు, మరి వాడి వెనకతలే ఉంటుంది అది కూడా. ఇంకా పండగ అంటేనే ఇంట్లో అందరూ చుట్టాలు కదా. వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు మీరు? నా ముందు షార్ట్స్ అవన్నీ చూసుంటే మా అన్నయ్య పెళ్లి వీడియో అని చెప్పి పెట్టాను. ఇంకా మా అన్నయ్య వదిన కూడా వచ్చారు పండగకి. చూడండి వీడియో తీస్తున్నానని చెప్పేసి వాళ్ళ మొహాలు ఎలా దాచేసుకుంటున్నారు. ఇంకా మా హన్విక వీళ్ళందరూ మొహం ఓపెన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఇంకా పండగ రోజు ఇంకా అమ్మ వాళ్ళు, ఇంకా పిన్ని బాబాయ్, ఇంకా మా అన్నయ్య వదిన, ఇంకా మా మామయ్య సైడ్ చుట్టాలు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇంట్లో అందరూ అలా ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇగోండి మా చెర్రీ కూడా, మా ప్రసాద్ అనే వాళ్ళ తమ్ముడు వీడు. ఇంకా అక్కడ తింటున్నారు కదా, ఆవిడ మా మామయ్య వాళ్ళ అక్క అనమాట. మా హన్విక చూడండి మా ప్రసాదాన్ని ఫుల్గా ఏడిపిస్తుంది. ఇంకా మా అమ్మ చూడండి మా మామయ్య వాళ్ళ అక్క తను. ఇంకా అమ్మ కెమెరాకి హాయ్ చెప్పమ్మా అంటే ఇంకా అలా హాయ్ చెప్పుకుంటూనే ఉండిపోయింది. వాళ్ళ ఇన్నోసెంట్ చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది. పాపం వాళ్ళకి ఏం తెలియదు, మనం ఎలా చేయమంటే అలా చేస్తారు. ఇంకా పండుగ రోజు అందరం సరదాగా కూర్చొని టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. నాకైతే చాలా ఇష్టం ఇలా అందరూ ఒకే చోట ఉండి కలిసి టైం స్పెండ్ చేయడం అంటే. ఇంకా ఎప్పుడో ఇలా పండుగ పూట ఏదైనా ఫంక్షన్స్ వచ్చేటప్పుడు కలుసుకుంటాం కాబట్టి అసలు టైం వేస్ట్ చేయకూడదు. మంచిగా వచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేయడమే. ఇంకా డిన్నర్ చేసినవి ఇవన్నీ క్లిప్స్ ఏమీ తీయలేదు, ఎందుకంటే అప్పటికే టైం పట్టేసిందని చెప్పాను కదా వంటలు చేయడానికి. ఇంకా హడావిడిగా మంచిగా డిన్నర్ అదంతా చేసేసుకొని ఇంకా టెంపుల్కి కూడా వెళ్ళాం. నైట్ టైం వ్యూ అదంతా బాగుంటుందని చెప్పేసి ఇంకా డిన్నర్ అదంతా అయిన తర్వాత సరదాగా అలా వెళ్ళాం. ఇంకా మా హన్విక ఊరుకోలేదు తీసుకువెళ్ళిన దాకా. ఇంకా మా పార్థివ్ అయితే పడుకుని పోయాడు, వాడికి తెలియకుండా మంచిగా హన్విక, నేను, ఇంకా పిన్ని, బాబాయ్, మా హస్బెండ్ ఇంక అందరం అయితే సరదాగా అలా వెళ్ళాం. పండుగదంతా కూడా చాలా గ్రాండ్గా చేస్తారు. లైటింగ్స్ అవన్నీ మంచిగా పెట్టి ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా కండక్ట్ చేస్తారు. భరతనాట్యం ఇలాంటి ట్రెడిషనల్స్ ఏమైనా ఉంటాయి కదా, అలాంటివి మంచిగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ పెడతారనమాట. ఇదిగోండి ఇది అమ్మవారి గుడి, చాలా బాగుంటుంది. లోపలికి వెళ్తే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా హన్వికకి అయితే నచ్చినవన్నీ కొనేసుకుంది మంచిగా. ఇంకా మేము వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిందని చెప్పాను కదా. మేము ఇలా వెళ్ళామో లేదో అలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఆపేశారు. అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా పోలీసులు అందరినీ ఇంకా వెళ్ళండి అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసేసారు. ఇలా వెళ్ళామో లేదో చూడండి, మేము వెళ్ళేటప్పటికి ఇంక అవుతుంది, లాస్ట్ మినిట్లో ఆపేశారనమాట. అయ్యో అనవసరంగా వచ్చామనుకున్నాము. కానీ మంచిగా దర్శనం చేసేసుకొని ఇంకా హన్వికకి కావాల్సినవి అవన్నీ తీసుకొని మంచిగా అలా ఏదో హన్వికకి కొంచెం టైం మంచిగా స్పెండ్ చేసి అలా ఇంటికైతే మళ్ళీ బయలుదేరిపోయాం. మేము లేట్గా వెళ్ళాం కదా, ఖాళీగానే ఉంటుంది అనుకున్నాం, కానీ అస్సలు ఖాళీ లేదు. జనాలు చాలా ఎక్కువగానే ఉన్నారు. ఇంకా పోలీసులు కూడా అందరినీ ఇంక పంపించేశారనమాట. ఇంకా మంచిగా చూసుకొని బయలుదేరిపోయాం మేము కూడా. ఇంకా అలా ఇంటికి బయలుదేరిపోయాం కదా, వెళ్ళే దారిలో హన్వికకి కావాల్సినవి అయితే తీసుకుంది. తన కోసం షటిల్ కొనుక్కుంది. ఇంకా పార్థివ్ కోసం అయితే బ్యాట్ బాల్ తీసుకున్నారు. ఇంకా అవన్నీ తీసుకుని ఇంటికైతే బయలుదేరిపోయాం. పండగ వ్లాగ్ అయితే మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్యూటిఫుల్ ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్లో, వెయిట్ చేయండి. స్టే పాజిటివ్, స్టే హెల్దీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. బాయ్.